ఈ పాలకూరను కూడా చక్కగా పాలకూర సోయకూర రెండు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగుతున్నాయి. ఇందులో అల్లం ముద్దను కూడా వేసేసుకుందాం. ఈ అల్లము అలాగే దీంట్లో పసుపు, కొంచెమంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ నేను వేసే పొళ్ళన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా నూనె ఎక్కువగా అంటే కాలలేదు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం ఆ వేడి చల్లారింది, అందుకనే ఇందులో కారపొడి కూడా వేసేసుకున్నాను. అదే కనుక నూనె ఎక్కువగా వేడెక్కిపోయింది అనుకోండి, అప్పుడు ఇలా వేస్తే మన ఈ మసాలా మాడి మనకి చేదు టేస్ట్ వస్తుంది. అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం చల్లబడ్డది, అందుకని చెప్పి ఇందులో ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా మనం వేసేసుకుంటున్నాం. వేసి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. మరి అంతేకాకుండా మనం జీడిపప్పు పొడి, కొబ్బరి పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. దాన్ని సపరేట్గా కొబ్బరి పొడిని వేడి చేసి దీంట్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మూత పెట్టేసి కొంచెం మంట తగ్గించి కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి స్లోగా కుక్ అయిన తర్వాత, అంటే టమాటో పూర్తిగా కుక్ అవ్వాలి, దాంట్లో పచ్చిదనం అని ఉండకూడదు. ఆ పచ్చిదనం ఉంటే మన మటన్ టేస్ట్ పాడవుతుంది. ఈ టమాటా చక్కగా కుక్ అవుతోంది, చాలా లైట్ సువాసన వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరి అలాగే ఈ పాలకూర సోయకూరను కూడా, ఎందుకంటే ఈ ఆకుకూర మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. చాలాసార్లు ఏం చేస్తారంటే ఆకుకూరని పప్పు ఉడికించుకునేటప్పుడు ఆ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారు. లేదు, ఆకుకూరలో చక్కగా ఆ రుచి ఉండాలి, అద్భుతమైన ఆ సువాసన కాపాడుకోవాలి అంటే ఆకుకూర ఎంత తక్కువగా కుక్ అవుతే అప్పుడే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి కొబ్బరి ఈ ఆకుకూర చక్కగా కుక్ చేసుకోవడం కోసం మనం కొంచెం వెన్న తీసుకుందాం. ఈ వెన్నలో కొబ్బరి పొడి, అంటే ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేయాలనుకుంటున్నాం కదా, ఇలా పచ్చి కొబ్బరి పొడి ఇందులో వేసామనుకోండి అది వాసన వచ్చి బాగోదు. ఇదే కొబ్బరిని నేను ఇలా వెన్నలో కొంచెం రంగు వచ్చేంత వరకు దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. ఈ లోపల మన టమాటా మసాలా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఇది కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒక పక్క ఈ టమాటా మసాలా, ఇందులో ఆ టమాటాలో ఆ పచ్చివాసన అంతా పోయి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి మనం స్లోగా కొంచెం రంగు వచ్చేంత వరకు ఈ కొబ్బరి కొంచెం ఈ వెన్నలో వేగుతూ ఇలా మంచి బంగారు రంగు రాగానే ఇందులో మన సోయకూర అలాగే ఈ పాలకూరను కూడా ఇందులో వేసేసి కుక్ చేసుకుందాం. ఇది కుక్ చేసి ఇది పక్కన మనం పెట్టేసుకొని తర్వాత మటన్ని తీసుకొచ్చి అందులో వేసి, మరి హోటల్లో ఏది తిన్నా, ముఖ్యంగా 5 స్టార్ హోటల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఎందుకు చేస్తారు అంటే దేని రుచి దాన్ని కాపాడుతారు. ఆ మటన్లో ఉన్న ఫ్లేవరు ఈ రెండు కలిసినప్పుడు ఒక అద్భుతమైన టేస్ట్ రావాలి. అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా పాలకూరను కూడా చక్కగా ఇలా వేయించేసి పక్కన రెడీ ఉంచుకుంటాం. మీరు హోటల్లోకి వెళ్ళారనుకోండి, ఇలా వేయించి పక్కన ఉంటుంది, ఈ గ్రేవీ సపరేట్ ఉంటుంది, మటన్ ఉడికింది సపరేట్ ఉంటుంది. 3 అప్పటికప్పుడు ఒక పెనంలో వేసి దాన్ని చక్కగా వేడి చేసి మనకి వడ్డిస్తారు. అందుకే ఆ పాలకూరలో ఆ సోయకూరలో ఉన్న మంచి సువాసన మటన్తో పాటు చక్కగా వస్తుంది. తిన్నప్పుడు అయ్యో ఇంట్లో చేస్తే ఎందుకు ఇలా రాదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదు, మన ఇళ్లల్లో కూడా కొంచెం అంటే ఒక 2 గిన్నెలు అటు ఇటు ఎక్స్ట్రా పట్టచ్చు, కానీ మీరు ఆ మంచి టేస్ట్ని చేసేసుకోవచ్చు. కొబ్బరి చక్కగా కుక్ అయిపోయింది, మన పాలకూర మన సోయకూర కూడా కుక్ అయిపోయింది. వీటన్నిటిని కలిపి ఒక మంచి మటన్ కర్రీ రెడీ చేసుకుందాం. మన దగ్గర కొంచెం జీడిపప్పు పొడి కూడా ఉంది, దానివల్ల కూడా మంచి గ్రేవీ వస్తుంది. ఈ పాలకూర చక్కగా ఇటు పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ టమాటా, ఇప్పుడు మీరు చూడండి ఈ టమాటాలో ఆ పచ్చి వాసన అంతా పోయింది, ఈ మసాలా అంతా పర్ఫెక్ట్గా చిక్కగా చక్కగా కుక్ అయిపోయింది. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ వేసి ఈ అద్భుతమైన కూర తయారు చేసుకుందాం. మటన్ కూడా చక్కగా సపరేట్గా ఉడికించుకున్నాను. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో వేసేసుకుందాం. ఇప్పుడు మటన్ ఉడుకుతుందా లేదా అనే భయం మనకు లేదు, ఎందుకంటే దీన్ని సపరేట్గా కుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసిన వెంటనే తినేవాళ్ళకు కూడా చక్కటి గ్రేవీ మనకు వస్తుంది. మంచి గుజ్జులా రావడం కోసం మనం ఇప్పుడు బోల్డ్ అంత నీళ్లు, దీంట్లో ఆ మంచి టేస్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి.
2-3 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. అంతేకాకుండా దీంట్లో తగినంత ఉప్పు వేసి, ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం మటన్లో ఉప్పు వేయలేదు, కానీ ఇప్పుడు ఇందులో మటన్ ఉడికింది, ఇందులో వేసి ఉడికిస్తే చక్కగా ఆ ఉప్పు మటన్ కూడా పట్టేస్తుంది. ఉప్పు పడుతుంది, తగినంత ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఈ మటన్ కూర మనం అందరం చాలామంది ఇళ్లల్లో చేసుకునే కూరలా రెడీ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో మటన్ చేసేసుకొని తర్వాత ఆ మీ టమాటా ఎలా ఉడుకుతుందో దాన్ని బట్టి ఈ మటన్ రుచి కూడా ఉంటుంది. మనకి టమాటా అంతా కరిగిపోయి పర్ఫెక్ట్గా ఉంది, కానీ కొంతమంది టమాటా మటన్లో వేస్తే తిట్టుకుంటారు, కానీ ఏం పర్లేదు. దీంట్లో మనం కొబ్బరి, మన ఆకుకూర రెడీగా ఉంది. చిక్కటి గ్రేవీ రావడం కోసం కొంచెం అంతా ఇది వేయించిన జీడిపప్పు పొడి కనుక మీరు పెట్టుకుంటే మన కూర పర్ఫెక్ట్గా చిక్కగా గ్రేవీ వస్తుంది. కొంచెం వేసాను. ఇందులో మరింత టేస్ట్ రావడం కోసం కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత గరం మసాలా. ఇక డిష్ లాస్ట్ అయిపోతుందంటే కొంచెం ఘాటుగా మరింత నాటుగా చేసేసుకుందాం. ఇప్పుడు మనం మంచిగా వెన్నలో ఫ్రై చేసిన మన సోయ కూర, పాలకూర, ఆ కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఆ కొబ్బరి మంచిగా వెన్నలో వేయించాం, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇది ఇందులో వేయగానే చక్కగా కరిగిపోతుంది. ఈ ఆకుకూర మనకి కొంచెం చిక్కదనం కూడా ఇస్తుంది. ఈ కూర 2 నిమిషాల్లో అసలు రుచి, రంగు, రూపు అంతా మారి మీకు ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది. తక్కువ మంటలో ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకొని దీనిపైన నూనె ఇలా తేలుతున్నప్పుడు దీన్ని వేడివేడిగా ఉట్టించుకుంటే దీంట్లో ఉంటుంది ఆ సోయ కూర అద్భుతమైన సువాసన, ఆ పాలకూర రుచి అంతా ఈ మటన్కి వచ్చి అసలు ఇలా రొట్టెతో తింటుంటే లొట్టలేసు. ఈ కూరలో ఆ కొబ్బరి అంతా కరిగిపోయి ఒక మంచి సిల్కీ అంటే ఏంటంటే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి మన నోటికి ఒక మంచి టేస్ట్ అందించే మన ఈ గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఈ నల్లిబొక్క, ఇలా నల్లిబొక్క వేసుకొని ఇలా టీవీ షోల్లో ఇలా నేను చేసుకుంటేనే నాకు తినడానికి దొరుకుతుంది. ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఒక్కొక్కరు ఇంట్లో మా బాబుకి కావాల్సింది మా ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఇచ్చేసి తర్వాత మిగతాదంతా నేనే నా సామిరంగా అని. చూడండి, మంచిగా మెరుస్తూ మన కూర రెడీ అయిపోయింది. దీన్ని తినడానికి మరి ఆనందం కావాలి. ఈ అన్నంలో మనం ఈ మటన్ కూడా మీకు ముందు చెప్పాను, మనం మార్కెట్లో వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఎలా లేతగా ఉన్న మటన్ని సెలెక్ట్ చేసుకోవాలో. మరి దీనిపై ఈ అద్భుతమైన గ్రేవీ చూడండి, చక్కగా ఇందులో వేసిన ఆకు కూడా ఎంత ముద్దుగా ఉందో. మరి దీన్ని కొంచెం అంత ఫుల్ విరుచుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే ఎంతో రుచిగా ఉంది. దీన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చక్కగా ఎంజాయ్ చేయాలి. కొంచెం చెయ్యి కాలుతున్నా ఇందులో ఒక్కొక్క ముద్దలో ఆనందం. సో మరి ఆ సోయ కూర, పాలకూర కూడా మరీ ఎక్కువ వేయలేదు. మనకి ఆ మటన్కి కావలసినంత ఆ రుచి కొంచెం పెరిగేంత వేసేసుకున్నాను. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి. ఎలా వండుకోవాలి, తింటే వారెవా అంటే ప్రతి డిష్లో అద్భుతమైన రుచి. సోయకూర, పాలకూర, మటన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసి మటన్ ముక్కలు కూడా వేసి ఉప్పు ఏం వేయకుండా చక్కగా ఉడికిచ్చేసుకుందాం. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి హోల్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి దాన్ని లైట్ గా కుక్ చేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి దాంట్లో పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాంట్లో టమాటో ప్యూరీ కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు టమాటా అంతా ఉడికిపోయి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత మరొక ప్యాన్ లో వెన్న వేసి దాంట్లో కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేగిన తరువాత అందులో సోయ కూర, అలాగే సన్నగా తరిగిన పాలకూర కూడా వేసి చక్కగా వేయించి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ మిశ్రమంలో ఉడికించిన మటన్ ని వేసి ఉప్పు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి
చూసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంత జీడిపప్పు పొడి, మిరియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసి దాంట్లో ముందుగా కుక్ చేసుకున్న పాలకూర సోయకూర మిశ్రమాన్ని ఇందులో వేసి మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చక్కటి సిల్కీ సాస్ వచ్చిన తర్వాత దీన్ని అన్నంతో కానీ రొట్టెలతో కానీ వడ్డించుకుంటే